శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. 2 ఏళ్లుగా అనేక మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం అనేది చేస్తున్నారు. మరి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహిళా ప్రయాణికులు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అక్క. అక్క, మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చింది, బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయబట్టి 2 ఏళ్లు పూర్తయింది, ఏమనిపిస్తోంది? మంచినే ఉన్నది, కాకపోతే ఇంకా కొన్ని బస్సులు వేస్తే బాగుండు అన్నాను. కొన్ని బస్సులు వేస్తే బాగుండు. ఇదివరకు మామూలుగా ఇంటికాడ నుంచి ఎక్కడికైనా పోవాలి అని అంటే ఎంత ఖర్చు అవుతుండే? ఈ పథకం అందుబాటులోకి వచ్చినాక ఎన్ని పైసలు ఆదా అవుతున్నాయి? 300, 400, 500 దాకా అవుతుంటుండే. ఇప్పుడు కొంచెం తక్కువనే ఉందిలే. ఇప్పుడు ఇది వెళ్ళడం వల్ల ఫ్రీ బస్సుల వల్ల తక్కువనే ఉంది. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు అక్క నువ్వు? మెదక్కి వెళ్తున్నాం. మెదక్కి వెళ్తున్నావు ఓట్ల కోసం? ఓట్ల కోసం. ఓకే. సో మామూలుగా ఇది వరకు అని అంటే మనం ఎక్కడికి పోవాలన్నా సరే బయటకు వస్తే 300 నుంచి 500 ఖర్చు అవుతుండే, ఈవెన్ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి కూడా. సో ఇప్పుడు ఆధార్ కార్డు అనేది మనం తీసుకొని పోతే బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. సో దీనివల్ల మనకు మంత్లీ ఎంత సేవ్ అవుతుంది, ఎంత పొదుపు చేసుకోగలుగుతున్నాం? చేసుకుంటున్నాం, ఇంకా మంచిగానే అనుకో. ఇక అంటే ఎప్పుడో కొంచెం 1000 రూపాయల దాకా సేవ్ అవుతుంది. మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. డైలీ జర్నీ చేసే వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ అవుతుంది. మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి మాకు బాగానే ఉంది. సో మామూలుగా హైదరాబాద్ నుంచి మీ ఊరు పోవాలంటే పోయిన ప్రతిసారి ఎంత అవుతుండే? ఒకరికి 150 అవుతాయి, పోయి రావడానికి 300. సో మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత, బస్సులలో ఉచితంగా ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా పొదుపు చేసుకోగలుగుతున్నారు, వాళ్ళకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నారు? అవుతున్నాయి. ఇంటి ఖర్చులకు అయితే ఏమిటికన్నా అవుతాయి కదా మేడం. ఇంటి ఖర్చులకు 300 ఉన్నా ఏదైనా కూరగాయలు కూడా తీసుకెళ్ళవచ్చు ఇంటికి, అట్లా కూడా ఆదా అయినట్టే కదా. సో మహాలక్ష్మి పథకం అయితే ఆడవాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. కొంతమంది దానికి మంచిగా ఉపయోగించుకుంటారు, కొంతమంది వల్ల రూమర్స్ వస్తున్నాయి. కానీ ఉపయోగించేది మంచిగానే ఉంది. ఆడపిల్లల కోసం అని చేసిండు కాబట్టి, ఆడపిల్లలు వర్తిస్తుంది కాబట్టి మంచి పని అది నా దృష్టిలో మాత్రం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా వారి గమ్యస్థానాలకు ఉచితంగానే ప్రయాణాలు అనేవి కొనసాగిస్తున్నారు. మరి మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా వారి మాటలలోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీరు ప్రతిరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేస్తుంటారు? మాసప్ ట్యాంక్ నుంచి బండ్ల కూడా సన్ సిటీ. సో మనకి మహాలక్ష్మి పథకం అనేది అంటే ఆధార్ కార్డు ద్వారా ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం కదా, ఇదివరకు ఎట్లుంటుండే, ఈ పథకం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తోంది? వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే. సో ఇదివరకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుండే జర్నీలకి? 1500. సో ఇప్పుడు అవి ఆదా అవుతున్నాయి. సో ఏమనిపిస్తుంది మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం అనేది అందుబాటులో ఉండటం? చాలా మంచిగా అనిపిస్తుంది. ఉచిత బస్సు పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఆధార్ కార్డు తోటే చేస్తున్నారా జర్నీ రోజు? ఏమనిపిస్తుంది మరి? అంటే ఇది వరకు మామూలుగా ఒక రోజు ఎక్కడికైనా పోయి రావాలంటే ఎన్ని డబ్బులు అవుతుండే, ఇట్లా ఆధార్ కార్డు తోటి ఫ్రీగా మనం జర్నీ చేస్తున్నాం కదా, పోయేస్తున్నాం కదా, ఎంత ఇప్పుడు మనకి సేవ్ అవుతున్నాయి? ప్రతిరోజు 100 రూపాయలు అవుతున్నాయి. వారానికి ఒకసారి 2 సార్లు పోతా అంతే. సో ఆ డబ్బులు కూడా మనకి మిగులుతాయి. ఏమనిపిస్తుంది మరి ఇట్లా మహిళల కోసం ఉచితంగా బస్సు పెట్టి 2 ఏళ్ళు అవుతుంది కదా? మనదేముంది, వాళ్ళు పెట్టిండ్రు కదమ్మా. రేవంత్ అనే పెట్టిండు మాకు ఫ్రీ బస్సు. వీధి వాళ్ళ ముంగ పోతున్నాం వస్తున్నాం అమ్మ అంతే. నార్మల్ గా ఇది వరకు ఎంత అవుతుండే అక్క? అంటే ఎక్కడికైనా పోయి రావాలంటే రోజుకి ఎంత అవుతుండే? రోజు తిరగలేము, 1000 రూపాయలు అవుతుండే కానీ మేము రోజు తిరగలేము, నెలకు ఒకసారి వస్తున్నాం. ఇప్పుడు ఆ పైసలు సేవ్ అవుతాయి. సేవ్ అవుతుంది. ఏమనిపిస్తుంది మరి? 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ల సంది మనము మంచిగా ఆధార్ కార్డు పట్టుకొనే బస్సులలో ట్రావెలింగ్ అదంతా చేస్తున్నాము, ఏమనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది అమ్మ. మంచిగా అనిపిస్తుంది. అక్క మీకేమనిపిస్తోంది? మీకు ఎన్ని డబ్బులు సేవ్ అవుతున్నాయి మంత్లీ? అంటే నెలకు ఎన్ని రూపాయలు మీరు పొదుపు చేయగలుగుతున్నారు? బాగానే. ఇప్పుడు నేను ఖమ్మం పోవాలంటే 1000 రూపాయలు ఛార్జెస్ మిగులుతున్నాయి నాకు. ఖమ్మం ఓటేయడానికి పోతున్నారు పంచాయతీ ఎన్నికలు. మామూలుగా ప్రతిరోజు ఎక్కడికైనా పోయేస్తుంటారా? పనికి ఎక్కడికైనా పోయేస్తుంటారా? పోతాం. ఇది వరకు ఎంత అవుతుండే నెలకి? నెలకి బాగానే అయితే రోజు వారికి కనీసం 500 లేకుంటే బయటికి రాలేముగా. బస్సు దిగాలి ఎక్కాలంటే 500 ఉండాలి, తక్కువలో తక్కువ. ఇప్పుడు నేను ఖమ్మం పోవాలంటే 1000 రూపాయలు అవుతాయి, కానీ సేఫ్టీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆధార్ కార్డు తోటి మనం ఫ్రీగా బస్సులో ట్రావెల్ చేయడం వల్ల ఆ పైసలు అయితే పొదుపు అవుతాయి. మన డబ్బులతో ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం, వాడుకుంటాం ఖర్చులకి. ఏమనిపిస్తుంది మరి? అంటే ఈ 2 సంవత్సరాలు అవుతుంది ఇది అందుబాటులోకి వచ్చి, ఏమనిపిస్తుంది? మంచిగానే ఉంది. డబ్బులు లేకుండా జర్నీ చేసి వస్తున్నాం.
జర్నీ చేసి రూపాయి బిల్ల లేకున్నా పోయి వస్తున్నాం. ఓకే. సో మహిళలందరూ కూడా అంటే మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో కూడా ప్రతిరోజు చాలా మంది మహిళలు ఆధార్ కార్డు తోటి బస్సులలో ఉచితంగా ప్రయాణం అయితే చేస్తున్నారు. అమ్మా, మనకి ఇప్పుడు ఆధార్ కార్డు తోటేనా నువ్వు ప్రయాణం చేస్తోంది? 2 ఏళ్ళు అవుతుంది కదా మనకి బస్సులలో ఫ్రీ జర్నీ చేయబట్టి, ఏమనిపిస్తోంది? బాగానే ఉంది. ఇది వరకు అంటే మామూలుగా రోజు ఎక్కడికైనా పోయేస్తుంటారా? హైదరాబాద్ పోతామమ్మా ప్రతిరోజు. వారానికి 1-2 సార్లు అంతే. ఓకే. సో అట్లా అయ్యేటప్పుడు మనకి ఎంత అవుతుండే? 150 బస్ పాస్ తీసుకుంటే 100. 100 అవుతుండే. మరి ఇప్పుడు మంచిగా ఫ్రీగా పోయేసి వస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మరి? బాగానే ఉందమ్మా. బాగుంది. ఆ పైసలు అయితే మనకు ఆదా అవుతున్నాయి. నెలకు 1-2 సార్లు పోతామ్మా, నేను రోజు ఏం పోను. అదే, కానీ అట్లా కూడా మనకు పైసలు అయితే ఆదా అవుతానే, వాటితోటి కూరగాయలు ఇట్లా తీసుకోవచ్చు. సో చూడొచ్చు, అంటే కాలేజ్ స్టూడెంట్స్ నుంచి ప్రతి ఒక్కరు ప్రయాణాలు చేసే వాళ్ళు, రోజువారీ ప్రయాణాలతో పాటు ఊర్లకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ మహాలక్ష్మి పథకం అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సులలో ఉచిత ప్రయాణం అనేది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఆదా అవుతున్నాయి అని కూడా చెప్తున్నారు. సో మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసేటువంటి మహిళలందరూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ఒకప్పుడు నెలకి 1000 రూపాయలు అయ్యేవని బస్ పాసులు తీసుకున్నా కూడా వాటికి కూడా అనేక రూపాయలు ఖర్చు చేసే వాళ్ళమని, కానీ ప్రస్తుతం ఆధార్ కార్డు వల్ల ఉచితంగా ప్రయాణం చేయగలుగుతున్నామని, ఈవెన్ జిల్లాలకు కూడా హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్నారు, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి కూడా ప్రయాణం అనేది వాళ్ళు సాఫీగా చేయగలుగుతున్నాము అని కూడా చెప్తున్నారు. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. అనేక మంది మహిళలు తమ రోజువారీ ప్రయాణాలను కొనసాగించడానికి మహాలక్ష్మి పథకాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తూ వారి గమ్యస్థానాలకి కూడా చేరుకుంటున్నారు. సో ప్రభుత్వం మహిళల పట్ల ఈ విధమైనటువంటి పథకాన్ని తీసుకొని రావడం ఎంతో సంతోషంగా అనిపిస్తుందని, ఆ డబ్బులు ఆదా అవుతున్నాయని, వాటిని ఇతరత్ర అవసరాల కోసం వాడుకుంటున్నాము అని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో అంజుమా బిగ్ టీవీ, హైదరాబాద్.